వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలంగాణలో టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడంతో తెలుగు సినీ పరిశ్రమలో చర్చ మొదలైంది. సినిమా విడుదలకు కనీసం 90 రోజుల ముందే టికెట్ ధరల పెంపునకు అనుమతులు పూర్తవ్వాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో మార్చి 27న విడుదల కావాల్సిన పెద్ద చిత్రానికి టికెట్ హైక్ అవకాశం ఉండదన్న ప్రచారం వినిపిస్తోంది. భారీ బడ్జెట్ సినిమాలపై ఇది ఒత్తిడిగా మారగా చిన్న సినిమాలకు మాత్రం మేలు జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణలో టికెట్ ధరల పెంపుపై తాజాగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు తెలుగు సినీ పరిశ్రమను ఒక్కసారిగా కుదిపేశాయి. ఇటీవల మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా టికెట్ ధరల వ్యవహారంపై ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చివరి నిమిషంలో సినిమా విడుదలకు ముందు రాత్రి ప్రత్యేక మెమోలు జారీ చేసి ధరలు పెంచడాన్ని కోర్టు తప్పుపట్టింది. ఇదే నేపథ్యంలో తాజాగా మరో కీలక ఆదేశం జారీ చేస్తూ ఇకపై ఏ సినిమాకైనా టికెట్ ధరల పెంపునకు సంబంధించిన ఉత్తర్వుల ప్రక్రియ విడుదలకు కనీసం 90 రోజుల ముందే పూర్తి కావాలని స్పష్టం చేసింది. తెలంగాణ సినిమాస్ రెగ్యులేషన్ యాక్ట్ 1955 ప్రకారమే నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వానికి మరోసారి గుర్తు చేస్తుంది. ఈ ఆదేశాలతో తెలుగు సినీ పరిశ్రమలో ఒక్కసారిగా కదలిక మొదలైంది. ముఖ్యంగా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఆలోచనలో పడిపోయారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమాల విషయంలో ముందస్తు ప్రణాళిక తప్పనిసరిగా మారనుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. విడుదల తేదీ ఖరారు చేయకుండా షూటింగ్ ఆలస్యమవుతూ చివర్లో టికెట్ ధరలు పెంచుకునే పాత విధానానికి ఇక గుడ్ బై చెప్పాల్సిందేనని అంటున్నారు. 90 రోజుల ముందే విడుదల తేదీని ప్రకటించి ప్రభుత్వ అనుమతులు పొందితేనే పెరిగిన ధరలతో సినిమా రిలీజ్ చేసే అవకాశం ఉంటుందని విశ్లేషిస్తున్నారు.